హాయ్ అండి. లాస్ట్ వీడియోలో అమ్మవారి ఘటాన్ని విజయవంతంగా అమ్మవారికి చేర్చామని చెప్పాను కదా! అయితే ఇప్పుడు అమ్మవారి ఘటం ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 2 చిన్న సైజ్ కుండల్ని తీసుకున్నారండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. తర్వాత ఒక పెద్ద పళ్ళెంలో పసుపుని చిక్కని మిశ్రమంలో చేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ కుండల పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేశారు. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. పసుపుని చేత్తో రాయొచ్చు కదా, ఎందుకని ఇలా చిక్కగా స్ప్రెడ్ చేస్తున్నారు అని. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, బియ్యం అలాగే ఒక 2-3 రకాల చెంకీలు అన్ని కూడా అంటుకునేలాగా వెయ్యాలి అంటే ఆ పసుపు మిశ్రమం చిక్కగానే ఉండాలి కదా. ఇలా ఈ ఘటాన్ని రెడీ చేశాక ఒక పక్కకు పెట్టుకున్నారు. తర్వాత దేవుని గదిలో కొంచెం ధాన్యాన్ని ఇలా ఈ షేప్ లో వేశారండి. అలాగే బియ్యం కూడా వేశారు, నవధాన్యాలు కూడా పక్కన పెట్టారు. తర్వాత ఇంట్లో వాళ్ళు, ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా అరిసెలు, బూరెలు, డబ్బులు అలాగే ఇంకా ప్రసాదాలు ఏముంటే అవన్నీ కూడా ఘటంలో వేశారు. ఈ ఘటాన్ని అయితే దమ్మలోడు అంటామండి, ఆయనే వచ్చి తయారు చేశారు. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఈ ఘటాన్ని తీసుకొని ఊరందరూ కూడా అసిరి తల్లికి సమర్పించారు. నాకు తెలిసిన వరకు చెప్పాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.